మనకి పడని పార్టీ అయితే చాలు, వెతుక్కొని మరి ఆ పార్టీ పేరు రాస్తాం ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగిన. అదే మనకు సంబంధించిన పార్టీ అయితే సంఘటన జరిగింది, యువకుల మీద దాడి, మహిళ మీద దాడి, వృద్ధుల మీద దాడి, ఇలా సరిపెడతాం. ఈ విషయం దేని గురించి అంటే, గుంటూరులో 21వ వార్డులో నిన్న ఒక లేడీ మీద అటాక్ చేసి బట్టలు ఇప్పేసేసిన ఘటన మీద సాక్షిలో బ్రేకింగ్ వేశారంటే సగం మంది పాపం అది నిజం కాదనుకుంటారు కదా. టీడీపీ నేతల అంటే స్థానిక నేతల దాడి అని పెడితే అది నిజమా కాదా అని చెక్ చేస్తే అది నిజమే అని తెలిసింది. ఈ దినం ఏమని పెట్టిందంటే దానికి హెడ్డింగ్, మహిళ మీద దాడి చేసినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15వ తారీఖు రాత్రి, అంటే 2 రోజుల క్రితం జరిగింది అది. ఆ ఫుటేజ్ బయటికి వచ్చి ఆమె 16వ తారీఖు కేసు పెడితే ఫుటేజ్ తీసి పోలీసులు నిజమే అని నిర్ధారించారు. ఇది అలా రాశారు. నేను ఎందుకని ఇట్లా పోలీసాను అంటే, ఇప్పుడు ఒంగోలులో ఒక జూలై 8 అనుకుంటా, అదే రాజశేఖర రెడ్డి గారి బర్త్డేకి సంబంధించి ఏదో కార్యక్రమం జరిగితే ఎవరో ఒక లేడీ కాళ్ళు తొక్కారు అని చెప్పేసి కేసులు పెట్టారు. కాళ్ళు తొక్కటమే కాకుండా ఏదో గొడవ చేశారు అని చెప్పేసి కీచక పర్వం ఈ రేంజ్లో ఏదో రాశారు హెడ్డింగ్. విషయం ఏంటంటే దాని తర్వాత చూస్తే సొంత పార్టీ నేతల మీద అరాచకమా అది ఇదేనా ఏదో రకరకాల హెడ్డింగ్లు పెట్టారు. ఆ తర్వాత ఆ లేడీ తాలూకు కొడుకు ఇంకొకరిని తీసుకొని వెళ్ళి ఎవరి మీదైతే ఈ కాళ్ళు దొక్కారు అంటూ దుర్భాషలాడారు, దాడి చేశారని కేసు పెట్టారో, అంటే నిందితుడు ఎవరైతే ఉన్నారో వాడి కర్ణబేరి పగలగొట్టేసరికి ఎవరికి తెలియదు అనుకున్నారో, లేకపోతే ఆవేశంలో జరిగిపోయింది కాబట్టి ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి వెంటనే సదరు కాళ్ళు తొక్కించుకోబడినటువంటి ఆ లేడీ, అంటే బాధితురాలుగా చెప్పబడిన ఆ లేడీ పురుగుల మందు దాగి ఆత్మహత్యాయత్నం చేసిందట. వెంటనే ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు వెళ్ళిపోయి ఎంక్వైరీ చేసేసి ఉపశమన వాక్యాలు చెప్పారు, మేము న్యాయం చేస్తాం అది ఇదని. దీని మీద వైకాపా నాయకులు, అసలు వాడు వైసీపీ లీడర్, ఎంత పెద్ద లీడరు, వార్డు స్థాయి లీడర్ వాడేమన్నా, అయినా సరే అలా పార్టీ పేరు పెట్టారు. మరి ఇక్కడ ఈ గుంటూరు కేసులో 21వ డివిజన్ తాలూకు కౌన్సిలర్ అట, లేదంటే కార్పొరేటర్ అనుకోండి, అతని పేరు అది మల్లేశమో ఏదో సంథింగ్ ఒక పేరు. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు గళ్ళా మాధవి గారు ప్రకటించారట. ఏం టీడీపీ నేతల దాడి, మహిళను వివస్త్రణ చేసిన టీడీపీ నేతలు అని ఎందుకు పెట్టలేదు? మరి ఏమంటారు దీన్ని? జర్నలిజమేగా, ఇదే సరైన జర్నలిజం కదా. మనకు సంబంధించిన వారి మీద అసలు నిన్న వార్త ఎవడేమన్నాడు? మళ్ళీ నువ్వు అలా పార్టీ పేరును దాచిపెట్టదలుచుకుంటే వార్త వేయకుండా ఉంటే సరిపోయేది కదా. అట్లా మేము అన్నీ కవర్ చేస్తే ఇది కూడా కవర్ చేయాలి కదా, క్రాస్ చెక్ చేయాలి కదా. అదే ఎక్కడన్నా ఏదన్నా దొంగతనం జరిగినా కూడా పొరపాటున అంతకుముందు ఎవరితో అన్న వైఎస్ఆర్సీపీ లీడర్లతో దిగి ఉంటే ఆ ఫోటో వేసేసి దొంగల్ని ప్రోత్సహిస్తున్న పార్టీ అన్నారు. దీన్ని ఏమంటారు మరి? జర్నలిజం అంటారా? ఇది ఈ ఇన్సిడెంట్ గురించి మరి పార్టీ నుంచి సస్పెండ్ చేశాము, ఈ వార్తలన్నీ నిర్ధారించి చివరిలో ఏం రాశాడంటే, 5 దినం రచయిత, ఈ నేత, అతని సోదరి, పైగా ఆమెమో ట్రాన్స్జెండర్ అట, ఆ దాడి చేసిన ఆవిడ, వీరి మీద పోలీసులు కేసులు పెట్టారు, అదుపులో తీసుకున్నట్టు సమాచారం. మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి, ఎందుకు అదుపులో తీసుకున్నారో తీసుకోలేదు. మనం కనుక పొరపాటు రాశారు అంటే రేపొద్దున వెంటనే సాక్షి వాళ్ళు బయలుదేరుతారు, అరెస్ట్ చేయకముందే చేశారంటున్నారు, అంతా అవుతుంది అంటే ఎందుకు ఇది? దానికి దొరకకుండా దీనికి దొరకకుండా కర్ర విరగదు పాము చావదు అన్నట్టు ఎవరు ఏమన్నా నేను నిజమైందనేది తెలిసింది కదా జనాలకి. ఇంతకీ ఆ లేడీ ఏం చేసిందంటే, మనకి మామూలుగా మంచినీళ్ళ కొరత ఉంటుంది కదా ఎక్కడైనా, మున్సిపల్ వాటర్ వస్తున్నప్పుడు మోటార్ వేసి పట్టుకుంటున్నారట. వీళ్ళు వెళ్ళి వద్దన్నారట, ఈ సదరు లీడర్ గారు వద్దు అన్నా కూడా పట్టుకునేసరికి ఆ మీద దాడి చేశారట. దాడి చేయటం వదిలిపెట్టకుండా మళ్ళీ ఇంట్లోకి వెళ్తుంటే బయటికి లాక్కొచ్చి బట్టలు ఇట్లా చూసుకో మరి కొట్టారట. మళ్ళీ మహిళా కమిషన్ స్పందిస్తుందా? నాకు ఇప్పుడే ఫ్లాష్ లాగా అనిపించింది. 2 సంఘటనలు పోల్చగానే ఇది ముందు అనుకోలే నేను, స్పందిస్తుందో లేదో మనకెందుకు కానీ కమిషను. ఇప్పుడు మరి ఈ వాటర్కి మోటార్ ఎందుకు పెట్టుకుంటాం మనం? నీళ్లు సరిగ్గా రాకనాక. వాటరే కనుక కరెక్ట్గా కనుక వస్తూ ఉంటే ఫోర్స్తో ఎక్కువగా
ఎందుకు మోటార్లు వాడతారు? కరెంట్ బిల్లు ఏమైనా తక్కువ వస్తున్నాయా? అది విధానపరమైన సమస్య అయితే ఇది చూడండి. ఇక నెక్స్ట్ లెవెల్, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఎవరో వృద్ధ దంపతుల మీద దాడి చేసి చంపేశారు. వృద్ధ దంపతులు అంటే వాళ్ళేం మరీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా కాదు, 65 60. నాకు అందుకనే ప్రభుత్వంలోని పెద్దలు కనుక భారీగా అకృత్యాలను సహించం, ఆడబిడ్డల జోలికి వస్తే కళ్ళు పీకేస్తాం, ఇలాంటివి ప్రకటిస్తున్నప్పుడు భయం వేస్తుంది. మీరేమో ఇలా అంటారు, వెంటనే ఎక్కడో ఒక చోట ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇవన్నీ మైండ్ సెట్ మారితే కానీ మారవు అని. కానీ యథారాజా తథారాజా లాగా ప్రజలాగా అందరూ ఒక బాటలో నడుస్తున్నట్టు ఇప్పుడు రాడ్డు పట్టుకొని వెళ్ళి నిరసన తెలియజేయడానికి వెళ్ళిన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, ఇట్లానే వీళ్ళు సామరస్యంగా కొట్టి మరీ చెప్తారు మోటారు వేయొద్దు అని. మరి పైనుంచి కింద దాకా ఇలా వ్యవహరిస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోకుండా ఎలా ఉంటారు నేరస్తులు? మనం నేరస్తులకి భయం కల్పించాలి అంటే మైండ్ సెట్ మారాలి. మైండ్ సెట్ మారాలంటే పాలసీల నుంచి, అది ఒక్క రోజులో అయ్యేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. అప్పుడు నిద్రపోయారు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేవాళ్ళకి అన్నమాట. మరి ఇన్సిడెంట్లు చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఇంకా చాలా చోట్ల చాలా జరుగుతూనే ఉంటాయి. ఎక్కువగా అట్రాక్ట్ చేసేవి ఇలాంటి ఇన్సిడెంట్. మరి ఇప్పుడు ఆ ఏడుకొండల అనే అతన్ని బుచ్చిరెడ్డిపాళ్యం పరిధిలో ఆ 23 మందిని సస్పెండ్ చేసిన సంఘటన మరవక ముందే ఇంకొక చోట నెల్లూరు జిల్లాలోనే ఏడుకొండల అనే యువకుడో వృద్ధుడో మధ్య వయస్కుడో మోటార్ల దొంగతనం కేసులో అరెస్ట్ చేసి మళ్ళీ బయటికి పంపించి మళ్ళీ పిలిపించి పిచ్చకొట్టుడు కొడితే చచ్చిపోయాడు అంటున్నారు. చూసిన వాళ్ళు కూడా చెప్పారు అంటున్నారు. ఈ లాకప్ డెత్తులను ఏమంటారు? మరి ఏంటిది? ఎందుకు ఇట్లా అవుతుంది? పోనీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే దీన్ని గ్లోరిఫై చూపిస్తుంటే సాక్షులు ఎందుకు అలా చెప్తారు? జరిగిందని జరిగినట్టు చెప్తారు కదా వాళ్ళు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసులకి వ్యతిరేకంగా ఎవరు చేస్తారు అంత సాహసం అబద్ధం చెప్పడానికి కదా? మరి ఎందుకు ఇట్లా అవుతుంది? సిస్టముని ఎక్కడో చోట బ్రేక్ అయ్యాలి కదా. చంద్రబాబు నాయుడు గారేమో వేరే మీటింగ్లో నేను తాట తీస్తానన్నారు. సరే, దాని గురించి మనం వేరే విడిగా మాట్లాడుకోవచ్చు. మరి 2 ఇన్సిడెంట్లు గుంటూరులో మన మహిళా ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీలో ఇలా జరిగింది. ఆవిడేమో సస్పెండ్ చేసాం సహించదు అని. సస్పెండ్ చేస్తారు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, అరెస్ట్ చేయరా? పైగా వాటర్ పట్టుకుంటున్నారు, పవర్ వేసి పట్టుకున్నారు అంటే అక్కడ ఏంటి? వాటర్ సరిగ్గా రాకపోతున్నాయి కదా. మీరు పట్టుకుంటుంటే మాకు రావట్లేదు, బహుశా కంప్లైంట్ అదే. మోటార్లు వేస్తారు అందరూ, మధ్యలో వాళ్ళకు ఇంకెవరికి రావు. వీళ్ళకి మోటార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఇలా చేయొద్దు అంటారు. పాలసీ పరంగా తీసుకురండి. అసలు మోటార్లు పెట్టుకోవడానికి వీల్లేదని పాలసీలు ఉండొచ్చు, చట్టాలు ఉండొచ్చు. కానీ మరి వాటర్ సరిగ్గా అందకపోతే ఏం చేస్తారు అంటే ఇష్యూని ఇంకొద్దిగా ఆలోచిస్తారు. కానీ దాడే పార్టీ పేర్లు పెట్టకుండా హెడ్డింగ్లు పెట్టేస్తాం. అవతల పార్టీ అయితే మాత్రం ఇలా చేస్తాం. ఇది కరెక్టా?